హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరాజ్ 143 బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తారు, చాలామంది ఎంకరేజ్ చేస్తారు. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా ఛానల్ అయితే మస్తు మంది సపోర్ట్ చేస్తారు. ప్లీజ్ ఇట్లనే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ అయితే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా ఎవరైనా రిసీవ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందు మీకే వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే పెద్ద వీడియోనే పెడుతున్నా, యాష పడకుండా. వీడియో అయితే మొత్తం చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో అవసరం, ఎంతో సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు నేను మొన్న 2 డేస్ బ్యాక్ అయితే కిరాణా షాప్ పోయినా అని షార్ట్ వీడియో అయితే పెట్టినా కదా. అలా ఒక చెల్లి చూసి అక్కడ షార్ట్ వీడియో పెట్టినావని లాంగ్ వీడియో ఎప్పుడు పెడతావు, ఒక సరుకులు తీసుకున్నావా లేదా, ఇంతకి ఉత్తిగానే జోక్ చేసినావా అంటే, లేదు ఇంకా నేను మర్చిపోయినా అని చెప్పి ఇంకా ఆ వీడియోకైతే చేసింది, మెసేజ్ చేసింది. ఇంకా నేను అప్పుడు తీసుకున్న షార్ట్ వీడియో పెట్టినా మర్చిపోయాను. ఇంకా సర్కుల్ వీడియో అయితే రెడీ చేసుకున్నా. కాకపోతే ఫిబ్రవరి 5థ్‌కి అయితే మా పెద్దోనిది బర్త్‌డే ఉంది. అప్పటికి సైకిల్ అయితే తీసుకున్నాం కానీ వానికైతే తెలవదు. ఇంట్లో దాపెట్టినాం కప్పేసి. వాడు ఇంకా చూడలే, రూమ్‌లో దాపెట్టినాం. వానికైతే ఇంకా చాలా రోజులైతే ఇచ్చేస్తుండే. చాలా రోజులు ఉందంటే. ఇప్పుడు ఇంకా 3, 4 డేస్ ఉంది కాబట్టి వానికి దాపెట్టి బర్త్‌డే రోజే సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాం. వాడు ఎట్లా రియాక్ట్ అయితడని చెప్పి. ఇన్ని రోజులు బాగా సతాయించినాం. సైకిల్ ప్రతిదానికి సైకిల్ వాడుకుంటుండేవాడిని. ఇట్లా చేస్తే సైకిల్ కొనియం, అట్లా చేస్తే సైకిల్ కొనియం. అసలు వాడు మస్తు విరక్తి అయిపోయిండు. మొత్తం బేజార్ వచ్చేసింది వానికి అడిగి అట్లా చేసినామని. ఇంకా వాడు ఏమంటాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, అని ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లుంటాయని చూద్దామని సైకిల్ అయితే దాపెట్టినాం ఫ్రెండ్స్. తీసుకొచ్చి వాడు స్కూల్‌కెళ్ళి రాకముందే ఇంకా 20 మినిట్స్ అయితే వాడు వస్తాడు అనంగా మేమైతే మంచిగా కింద దాపెట్టేసినాము. ఇప్పుడైతే ఎవరు లేరు. వాళ్ళకి తెలవదు పిల్లలకి. ఇంకా చిన్నోడే ఉన్నాడు. ఈరోజైతే ఈ వీడియో మొత్తం పెద్ద లెంతీ వీడియోనే పెట్టబోతున్నా. ప్లీజ్ వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసి వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సరే, మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చలో. షార్ట్ వీడియో పెట్టినా వద్దాం అనుకుంటారు. చూడండి, నేనైతే సరుకులు తీసుకున్నా. నెలకు ఒకసారి పోయేదే కానీ ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇవన్నీ చూపించుకుంటా ఇంకా ఇలా అయితే నింపేద్దాం. పాపం వచ్చేవారికి కష్టపడుతుంది. మంచం కింద నూకేసింది ఇలా పెట్టి. ఇంకా పిల్లలు ఉంచుతారా, దీన్ని గుంజం అయితే సైకిల్ని గుంజుతారేమో అని చెప్పి దబ తీసుకొచ్చి రూమ్లోకి తీసుకొచ్చి అన్ని చదువుతున్నాం మెల్లగా. మా పుట్టుడైతే వండుకుండు ఫ్రెండ్స్. వీడైతే మా చిన్నోడు. ఇంకా నడుపుని కొంచెం చెవు నొప్పి లేచింది. ఇంట్లోనే ఆ రూమ్లో వండుకుంటూ, నేనైతే సైలెంట్గా ఉంటుందని చెప్పి, డిస్టర్బెన్స్ ఉందని చెప్పి నేనైతే ఈ రూమ్లోకి తీసుకొచ్చి చదువుతున్నా. చూసేయండి మరి నేను చదువుతున్నా. ఇవన్నీ చదవండి ఫ్రెండ్స్. కూడా ఇంకా కంపు ఉన్నది. పిల్లలు వండుకున్నప్పుడే చదువుకోవాలి ఇలాంటివి, లేకుంటే చింపి మొత్తం ఘోరంగా చేసేస్తారు మా పిల్లలైతే. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అయితే అన్ని పిల్లలే, మీకు కనిపిస్తలేదు. ఫస్ట్ అయితే పిల్లలకి ఏం తీసుకున్నానో అవి చూపిస్తా. ఫస్ట్ అయితే హార్లిక్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదైతే 300 ఉంటుంది. హాఫ్ కేజీ హార్లిక్స్ అయితే తీసుకున్నా. ఇది కూడా 1 మంత్ రాదు. గట్టిగా పొద్దున సాయంత్రం తాగుతారు కదా. ఏదో 1 మంత్కి అని చెప్తాను, 1 మంత్కి రావు ఫ్రెండ్స్. అయితే మళ్ళీ ఈ మధ్యలో అయిపోతూనే ఉంటాయి. ఓన్లీ ముగ్గురు తాగుతారు ఇదైతే. ఇంకా హాఫ్ కేజీ హార్లిక్స్ అయితే తీసుకున్నా. ఇంకా జామ్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది కూడా 200 ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఎన్ని గ్రాములు ఉందంటే, ఎన్ని గ్రాములు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది 500 గ్రామ్స్ ఉంది. ఇది జామ్ తీసుకున్నా. ఇప్పి జంబో, ఇది ఎక్కువ తినద్దంట కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, ఇది ఎక్కువ తినద్దంట. మధ్యాహ్నం అయితే ఎక్కువ తిననియలేదు. ఇది పిల్లలకైనా తిననియలేదు. అందుకని చెప్పి నేను, మా వాళ్ళు మ్యాగీ కూడా తినరు ఎక్కువ. ఇంకా ఇప్పి ఎక్కువ తింటారు. ఇది దీని ఫ్లేవర్ బాగుంటుంది, మసాలా బాగుంటుంది అని చెప్పి ఇదే తింటారు. ఇంకా ముగ్గురికి కదా ఇదే తీసుకుని, ఇది ఒకటే తీసుకుని జంబో. దీన్ని ప్యాకెట్ తీసుకున్నాం. ఇంకా వాళ్ళకి అటుకులు ఫ్రెండ్స్. ఈ అటుకులు ఇంకేదో మర్చిపోయిన ఫ్రెండ్స్ షాప్లో. పూల్ మక్కాన ఈ అటుకులు పల్లీలు కలిపి పౌడర్ వేసి పిల్లలు బలంగా ఉండడానికి. మా పిల్లలు బాగా వీక్ ఫ్రెండ్స్ వాళ్ళకని. ఇక ఇది పల్లీలు కలిపి పెడదాం అనుకుంటున్నా. అదేదో చేస్తారు కదా, లడ్డు లాగా చేస్తారు, పల్లీలు అటుకులు కలిపి చేయాలని. మళ్ళీ అప్పుడప్పుడు పోహే అడుగుతారు. పోహే నాలాగానే వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. నేనే అలవాటు చేసిన. నాకు మా మమ్మీ అలవాటు చేసింది, నేను వాళ్ళకి అలవాటు చేసిన అనమాట. పోహే ఇష్టం వాళ్ళకి. ఇదైతే స్నాక్స్కి అప్పుడప్పుడు చేసి ఇస్తాను అనమాట. మేము తినేది ఒకటేసారి తింటామేమో కానీ ఇంకా వాళ్ళకే పెట్టేస్తాం. ఇంకా ఇడ్లీ కూడా వాళ్ళకి. ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయలేము, స్కూల్కే డైలీ అన్నం ఏం తీసుకొస్తారు పాపం. అన్నం తినరు. అక్కడ పిల్లలు ఏం తెచ్చుకుంటే అదే చెప్తారు. బ్రెడ్ జామ్ పెట్టుకుంటే బ్రెడ్ జామ్ చెప్తారు, కుర్కురేలు తెచ్చుకుంటే కుర్కురేలే చెప్తారు. ఇంకా ఇడ్లీ మమ్మీ ఈరోజు ఇడ్లీ తెచ్చుకున్న ఫ్రెండ్స్, దోశ తెచ్చుకున్న ఫ్రెండ్స్, ఇదే ఉంటుంది అన్నట్టు వాళ్ళది. కానీ రోజు పెడతాను నేను, అట్లా అలవాటు చేయను. అన్నం పెట్టేస్తా, అన్నం పెడతా. ఇంకా పప్పుచారు లాంటివి అలాంటి లూజ్ కలిపి అది పెట్టేస్తా. ఈ మధ్య పాస్తా బోర్ కొట్టేసినాకే పాస్తా తీసుకోలేము కానీ ఇంకా పాస్తా వాళ్ళకి. ఇంకా సేమియా అదొకటి మర్చిపోయిన ప్యాకెట్, లేకుంటే సేమియా ప్యాకెట్ తీసుకునేదాన్ని. ఇంకా పాస్తా కూడా కుల్లా అవి మిక్స్ తీసుకునేదాన్ని నేను.
లూజ్గా అమ్ముతారు కదా అట్లా తీసుకునేదాన్ని. అవి 2 స్కిప్ చేసేసిన. తింటలేరు. సేమియా ఉప్మా కూడా తింటలేరని తీసుకోలేదు. ఇంకా మినపగుళ్ళు దోసకి ఇడ్లీకి పనికొస్తాయి అనమాట. ఇప్పుడు లేకపోతే పొడి ప్యాకెట్ తీసుకున్నాను. ఇది కూడా వాళ్ళు గట్టిగా తింటే వారం 10 రోజులే వస్తాయి ఫ్రెండ్స్. నేను అట్లా అలవాటు చేయలేను కదా. ఇక ఏం చేద్దాం, ఏదో రోజు అదే అలవాటు అవుతుంది. ఇవే తినలేరు కదా, ఒకరోజు షాప్లో ఇవి ఉంటారు, ఒకరోజు ఇది తింటారు అని చెప్పేసి ఏదో మళ్ళీ ఇవే డైలీ తీసుకోవాలంటే తీసుకోవరు ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఎవరు ఏది తెచ్చుకుంటే అది కావాలంటారు. ఇంకొకసారి బెదిరించి నేనే చాక్లెట్లు బిస్కెట్లు తీసుకోవద్దు అది అని బెదిరించి ఈ మిక్చర్లు ఒకరోజు, చెక్కలు ఒకరోజు, ఉప్మా ఒకరోజు అట్లా పెట్టించుకుంటాను అనమాట. అవన్నీ వాళ్ళకే ఫ్రెండ్స్. ఇవైతే బూందీ మిక్చర్ 2-3 రోజులు తెచ్చినప్పుడే తింటారు. మళ్ళీ 3వ రోజు తినరు, అస్సలు వద్దంటారు. ఇంకా కురుకురేలు పెట్టద్దా మమ్మీ, అది పెట్టద్దా ఇది పెట్టద్దా అంటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే మైదా తీసుకున్నాం ఫ్రెండ్స్. మైదా ఎందుకు అంటారా, ఇది అప్పుడప్పుడు సమోసాలు చేయడానికి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి నాకు ఒప్పుకున్నప్పుడు రెడీ చేసి పెడతాను అనమాట. అప్పుడు ఊరికే మైదా ఉంటే బాగుండు అబ్బా అనిపిస్తుంది. ఇక సమోసాల కన్నా లేకుంటే ఎగ్ పఫ్ కన్నా నాకు వచ్చినట్టు ఏదో ట్రై చేస్తాను. బయట ఫుడ్ అయితే మరి బాగా అస్సలు పెట్టారు, వాళ్ళ పప్ప అయితే అస్సలు పెట్టకంటాడు. ఇంకా బాగా ఇష్టం ఉండదు ఎక్కువ బయట ఫుడ్. ఇక పిల్లలకి అవి ఏం తిననియడు. చాలా రోజులు అవుతుంది నేను బయట ఫుడ్ అయితే తినక. ఇంకా ఇంట్లోనే ట్రై చేసుకుంటే మనం ప్రిపేర్ చేసింది వేరే ఉంటుంది బయట ఎందుకు అని. ఇంకా నేనైతే మైదా పెట్టుకుంటే ఎప్పటికీ మైదా పిండి సమోసా కన్నా లేకుంటే ఎగ్ పఫ్ కన్నా పనికొస్తుందని చెప్పి పెట్టుకుంటా. తెచ్చి అయితే పెట్టుకున్నా కానీ ఇక నాకు ఓపుకున్నప్పుడే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఈ పల్లీలు ఈసారి ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే అవి పల్లి పట్టి అన్న లేకుంటే అటుకులు పల్లీలు ఉండలు చేసి పెడతారు కదా పిల్లలకి. మా పెద్దోడైతే చాలా బక్కగా అయిపోతుండు. మా అత్తమ్మ అయితే చిన్నప్పుడు మా బావకి పెట్టిందంట. మా బావ అదే చెప్తాడు, పల్లీలతోటి ఏదో చేసేది మమ్మీ ఏదో చేసేది అంటే ఇక కనుక్కొని మంచిగా అది ఇట్లా ప్రిపేర్ చేయాలి చేసి అయితే పెట్టాలనుకుంటున్నా. కొంచెం మరీ అంత బక్కగా ఉంటే ఘోరంగా ఉంటుంది పాపం, వాడు మస్తు బక్కగా. చిన్నప్పుడు లడ్డు ఉంటే ఇప్పుడు బక్కగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అట్లా అయిపోయిండు. ఇదైతే ఎక్కువ తీసుకుంటాను చట్నీకి, మళ్ళీ వాళ్ళకి ఉండలకు పనికొస్తాయి అని చెప్పి తీసుకున్నా. చట్నీ చేసినప్పుడు అయితే ఇవి 2 మిక్స్ చేసి చట్నీ చేస్తాను, బాగుంటుందన్నమాట. మా మమ్మీ చెప్పింది, నాకు తెలియదు. మా మమ్మీ చెప్పిన నుంచి నేను కూడా ఇవి కొన్ని మిక్స్ చేసి పచ్చిమిర్చి చేసి మంచిగా అల్లం వేసి చేసేస్తాను. నాకు ఇష్టం ఇట్లా. ఇదైతే ట్రై చేస్తా. మరి సన్నగా ఉన్నాడు మావాడు, నా లెక్కనే ఉంటాడు కావచ్చు. ఉన్నాడు తెల్లగా కానీ కలర్ ఒకటే ఉంది కానీ బక్క పీస్ నా లెక్కనే. ఇంకా వాళ్ళ కోసం నేను ఒకటి వద్దు సన్నం పేపర్ పెట్టుకుని ఉంటాయి కదా అవి స్కిప్ చేసేసిన. ఇంకేంటి సేమియా ఉప్మా అదే గ్రామీణ ప్యాకెట్ ఉంటుంది అది స్కిప్ చేసేసిన. అది పాస్తా అయితే తింటలేరని వదిలేసిన. తేలేం ఫ్రెండ్స్, ఇవైతే మొత్తం పిల్లలే అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా డర్మడివ్ లోషన్, షాంపూ, ఇంకా సబ్బు ఇలాంటివి కూడా తీసుకున్నా. ఎందుకంటే మా పెద్దోడు పుట్టినప్పటి నుంచి ఇవే వాడతాం వానికి. ఇంకా మా చిన్నోడు కూడా సేమ్ అట్లనే అలర్జీ లాగా అయితే మొత్తం పింపుల్స్ లాగా అయితే ఇంకా వానికి కూడా అదే రాసిండు డాక్టరు. ఇప్పుడు మా చిన్నోనికి పెద్దోనికి అయితే వాడతాను. నడిపుడైతే మస్తు నున్నగా ఉంటాడు, సేమ్ మా మేనత్త లెక్కనే, అంటే వాళ్ళ నాన్నలాగా ఉంటాడు. స్కిన్ మొత్తం నున్నగా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి అయితే వాడతా నేను షాంపూ, సబ్బు, ఇంకా లోషన్. ఇవే ఎక్కువ వాడతా ఫ్రెండ్స్. ఒకటి లోషన్ అయితే 200 ఉంది, సబ్బు కూడా 200 ఉంది. ఇంకా సేమ్ అనమాట షాంపూ కూడా అన్నీ 190 ఉండొచ్చు. ఇంకా ఇవే వాడతా ఫ్రెండ్స్, మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇది స్కిన్ డ్రై ఉన్న పెద్దవాళ్ళకు కూడా ఉంటుందంట ఇదైతే. ఇంకా నేనైతే ఇదే యూజ్ చేస్తా. ఒక 2-3 నెలలు వాడకపోతే ఎక్కువనే అయింది ఫ్రెండ్స్. ఇంకా 2 నెలలుగా చాలానే రోజులు అవుతుంది వాడక. స్కిన్ అయితే మొత్తం ఖరాబ్ అయింది, మొత్తం కురుపులు అయిపోయినాయి, రెడ్గా అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే ఇదే కంటిన్యూ చేయాలి. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ నా పాపం స్కిన్ ఘోరంగా అసలు అడవిలో ఉన్నట్టే అయిపోతారు మొత్తము. ఇంకా రోడ్డు పైకి కిరాణా సామాన్ తెచ్చుకుంటున్నాం ఎట్లాగో అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నా. చూడండి పల్లీలు, పుట్నాలు నేను చేసుకొని తిన్నది ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పి, మళ్ళా మిక్చర్, చెకోడి, పగుళ్ళు, హార్లిక్స్, ఇంకా ఉప్మా రవ్వ కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. ఉప్మా ఎక్కువ తినాలి ఫ్రెండ్స్ వీళ్ళైతే. ఏంటంటే ఎప్పుడైనా స్నాక్స్కి కానీ పొద్దున టిఫిన్కి అట్లా పెట్టమంటారు. లంచ్కి అయితే ఇడ్లీలు, దోశలు అలాంటివి అడుగుతారు. పాపం డైలీ అన్నం ఏం తీసుకోతారని చెప్పి నేను ఎట్లా అనిపిస్తుంది నాకు. అందరు మొహాలు చూసుకుంటారు, చిన్నపిల్లలు కదా జీవాలని పెట్టుకుంటారు. కొంచెం ఎక్కువ చేయకున్నా వాళ్ళ కోసం కొంచెం చేసినా అది వేరే ఉంటుంది. మళ్ళీ
ఫ్రెండ్స్ నేనైతే చెప్పేది ఒక్కటే మీ అందరికీ, ఇంకా మీకు కూడా తెలుసు కానీ ఏదో నాకు మనసుకు అనిపించింది నేను చెప్తున్నా. పిల్లలకి ఎప్పుడైనా ఇష్టం లేనిది పెడితే అది రిటర్న్ తీసుకొస్తే ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు తినరు చెయ్యరు, మళ్ళీ ఇంటికి వచ్చినాక బాక్స్ ఖాళీ లేకుంటే మనకి అట్లనే ఉంటే అట్లనే పంపిస్తే పాపం పిల్లలు ఏం తినలేరని బాధల కోపంలో మనం టీచర్స్ని ఆయమ్మ మీద కంప్లైంట్ చేస్తాం. అదంతా ఎందుకండి? సప్పుడేక మనం వాళ్ళకి ఇష్టం ఉంది పెట్టినాం అనుకోండి, కడుపు నిండా తింటారు, మంచిగా వచ్చేసరికి మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు అబ్బా తిన్నరు ఈరోజు అని మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నేనైతే ఇట్లనే చేస్తా. ఇష్టం లేనిది ఎప్పుడో ఒక్కసారి పెడితే ఏమని అనొచ్చు, రోజు అదే పెట్టి పెట్టి వాళ్ళని పెద్దోళ్ళం మనమే తినము, వాళ్ళు ఎట్లా తింటారు ఫ్రెండ్స్? ఏదో ఫ్రెండ్స్ నాకు చెప్పాలనిపించింది చెప్పేసి అంతే. ఈ ఇంట్లోకి అయితే ఫ్రెండ్స్ ఇగో పెద్ద క్లోజప్ అయితే తీసుకున్నాం. ఇంకా రిన్ సబ్బులు అయితే మాకు 5 తీసుకున్నాం. ఒకటైతే నిన్న నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటే అస్సలు వీలైతే లేదు. ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది, ఇక అదే ఉంటుందన్నమాట వ్లాగ్ చేయాలంటే. లాంగ్ వీడియోస్ అంటాం కానీ చాలా కష్టపడాలి లాంగ్ వీడియోస్ కోసం, ఆ ఎడిటింగ్ అని అదని కానీ. ఇంకా ఇవైతే రిన్ సబ్ అయితే తీసుకున్నాం. ఇంకా క్లోజప్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా విమ్ బార్ అయితే మాకు 5 తీసుకున్నాం. విమ్ బార్ అయితే 5 తీసుకున్నాం అనమాట. అయితే 5 సబ్బులు అయితే తీసుకున్నా. ఇంకా ఇది తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా సంతూర్ వచ్చేసి ఇవి పెద్ద సబ్బులు తీసుకుంటే మాది అటాచ్డ్ బాత్రూమ్ కదా, అలా పడిపోతున్నాయి అనమాట. పిల్లలు ఎప్పుడైనా మొహం కడుక్కున్నప్పుడు ఎప్పుడైనా మా నడుపుడే ఎక్కువ ఇవి వాడతాడు కానీ వాళ్ళు అవే వాడతారు, డైరెక్ట్ వాడతారు. ఎప్పుడన్నా బై మిస్టేక్లో అలా పడ్డది అనుకో గలీజ్ ఉంటుంది. అందుకని చెప్పి పెద్ద సబ్బులు తీసుకున్నా, వేస్ట్ అలా పడిపోతే వేస్ట్ అయిపోతాయి. అంటే ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి ఎక్కువ తీసుకుని ఏం కాదు, అది పడిపోయిన ఇంకోటి తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తీసుకొని చేయడానికి వస్తుంది కాబట్టి అంత రిస్క్ ఏమనిపించదు. మళ్ళీ పెద్ద తీసుకొని పెద్దవి ఒక 4 తీసుకుంటే పడిపోతే ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా నేను మస్తు అనుభవించాను అనమాట. మస్తు అయింది అట్లా. పెద్దవి తీసుకొస్తుండే మా బావ, కానీ అట్లా అయిపోతుండే. అప్పటి నుంచి ఇట్లనే తీసుకుంటాం మా అమ్మ అయినా నేనైనా. ఇట్లా ఇవి 10 తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది 5 10 సంతూర్. నేను సంతూరే వాడతాం ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే పసుపు, ఇది బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. సూర్య హల్దీ పౌడర్ బాగుంటుంది ఇది. ఇంకా ఇది మాకైతే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ పసుపు దేనికి వాడతాము, ఓన్లీ కర్రీస్లకే కదా వాడేది. 100 గ్రామ్స్ ఫ్రెండ్స్ ఇదైతే తీసుకొని. మా అక్కడ సైడ్ అయితే కుళ్ళ తీసుకుంటారు, ఎక్కిరిస్తారు పల్లెటూళ్ళల్లో. కానీ ఇది బాగానే ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇది కొన్ని ఎట్లుంటాయి అంటే ముగ్గు పిండిలాగా ఉంటాయి, కొన్ని బియ్యం పిండి కలిపినట్టు ఉంటుంది, అట్లా ఉంటాయి అనమాట. ఇది చాలా బాగుంటుంది, ఎప్పటికీ ఇదే తీసుకుంటాం. ఇది మాకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా సూర్య చిల్లీ పౌడర్, ఇదైతే 1 kg ఫ్రెండ్స్. ఇది 2 తీసుకుంది. ఇంతకుముందుకు పట్టించిన కారం ఉండే మా ఊర్లోకి వెళ్ళి మా అత్తమ్మనే ఇక నా కోసం అన్నీ తీసి తొడిమెలు అవన్నీ సాఫ్ చేస్తారు కదా, తీసి అయితే ఆమెనే పౌడర్ చేసి రెడీగా నాకు ఇచ్చింది బకెట్ నిండా. ఇంకా వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా నేను ఆడికెళ్ళి తెచ్చుకోవడం, అట్లా కొంచెం కారం ఇక అది దగ్గరికి వచ్చిందనమాట. ఇంతే ఉంచేసిన ఇంట్లో అయితే ఒక 1/2 kg 1/2 kg అంతా ఉంటుంది అనమాట బకెట్లో. అదైతే మొన్నటి దాకా వచ్చింది. మంచిగా కారం ఉంటుంది, స్పైసీ ఉంటుంది, కలర్ ఉంటుంది, బాగుండే ఆ కారం అయితే. చాలా రోజులు వచ్చింది, ఎందుకంటే నేను ఎక్కువ వాడను కదా. మా ఇద్దరికి అంత అన్ని కిలోలు పట్టించినాం అప్పుడు. మా అత్తమ్మనే ఈ తొడిమెలన్నీ తీసింది. అలాంటి దాంట్లో మస్తు హెల్ప్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్ మా అత్తమ్మ అయితే. ఇక ఇప్పుడు అయిపోయినాక ఈ పరిస్థితి షాప్లో తీసుకోవాలి. ఊర్లో అయితే ఎక్కిరిస్తారు, ప్యాకెట్ల కారాలు ఏందని ఎక్కిరిస్తారు. ఇక్కడ అట్లా ఉండదు కదా, ఇక తీసుకుంది అది ఉంటే అదే వాడేవాళ్ళం. ఇదైతే తీసుకుంది ఫ్రెండ్స్. ఇంకా శనగపిండి, మా మమ్మీ అయితే బజ్జీలు ఈ ఆలు బజ్జీ బాగా ఇష్టం మాకు, దాని గురించే తీసుకుంటుంది. ఎక్కువ చేసుకోం కానీ ఏదో అట్లా తీసుకుంది. కాకరకాయ ఫ్రై చేసినప్పుడు మమ్మీ ఈ శనగపిండిని చూస్తే అదే గుర్తొస్తుంది, కాకరకాయ ఫ్రై చేస్తుండే మా మమ్మీ అయితే. శనగపిండి అయితే తీసుకుంది. ఇది సోయా మినీ చాంగ్స్, ఇది కీమా లాంటిది ఉంటుంది కదా సన్నంది, అక్కడ మహారాష్ట్రలో అయితే బాగా వండుకుంటారు ఫ్రెండ్స్. అది సన్నం శాఖరి అంటారు అక్కడైతే. ఇది ఇక్కడనేమో సోయా చిన్నగా ఉంటుంది, అది కీమా లాగా ఉంటుంది. అది కూడా లాస్ట్ మంత్ కాదు 2 months బ్యాక్ ఏమైనా ఇచ్చినాం, అది కూడా బాగుండే టేస్ట్. ఈ కుల్లా లూజ్గా తీసుకుంటున్నాం కదా, అలా పురుగులు అవి వస్తున్నాయి అంట, అందుకని చెప్పి ఈ బాక్సే తీసుకుంటున్నాము మొన్న నుంచి. బాక్స్లో కూడా బాగుంటాయి. ఇది వచ్చేసి ఎన్నో గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉంది. ఇది బాగుంది ఫ్రెండ్స్. ఇది అయితే ప్యాకెట్స్ తీసుకుంటాం, లేకుంటే ఇది తీసుకుంటాం, కానీ లూజ్ మాత్రం తీసుకోక. మేమైతే చాలా ఇయర్స్ అవుతుంది, పురుగులు వస్తున్నాయి అని చెప్పేసి మేము తీసుకుంటలేము.
ఈ ఉప్పు విషయంలో నాకైతే మస్తు జోక్ అనిపిస్తది ఫ్రెండ్స్. ఏందంటే సామాన్లు తెచ్చుకుంటాం అన్నీ అయిపోతాయి కానీ ఉప్పు మాత్రం మిగులుతది. ఇదే నా జోకు. ఇంకా 2 అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఈ సాల్ట్. ఇంకా జీరా ఫ్రెండ్స్ ఇవి ఆవాలు తీసుకోవడం మర్చిపోయినట్టుంది. ఇంకా ఏమేమి తీసుకోలేము ఈసారి అంటే గరం మసాలా తీసుకోలేము, ఆవాలు తీసుకోలేదు. ఎందుకంటే మార్కెట్‌ల 20 రూపీస్ పెట్టమని ఇండియన్ పెడతాడు షాప్‌లో ఎందుకు అని చెప్పి గరం మసాలా స్కిప్ చేసేసింది. ఈ ఆవాలు తీసుకోలేదు. ఇవి కూడా వద్దన్నది. తీసుకో ఇంకా మళ్ళీ అక్కడిక్కడ ఎందుకని చెప్పేసి నేను తీసుకోమంటే తీసుకుంది. గరం మసాలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ధనియాలు తీసుకుంది. ఏమేమో స్కిప్ చేసేసింది నేను రాసినా కానీ అవి తీసుకోలేదు పాపం. ఏమనుకుందో ఆమె. ధనియాలు అయితే తీసుకుంది ధనియాల పౌడర్ చేయడానికి. మెంతులు, నువ్వులు అవి ఉన్నాయి అన్నమాట ఇంట్లో. అవి ఎక్కువ వాడం కదా నేను, అందుకని చెప్పి అవి స్కిప్ చేసేసాను. ఇది ముందాలు పెసరపప్పు, అదైతే కందిపప్పు ఫ్రెండ్స్. అది కేజీ ఇది కేజీ తీసుకుంది. కానీ మా ఇంట్లో పిల్లలకి పప్పుచారు, మా చిన్నోనికైతే పప్పుచారే కావాలి. వాడి బాధ కన్నా పప్పు చేయాలి, పచ్చిపులుసు చేసినవి కడుపు నిండా తింటాడు ఫ్రెండ్స్. ఏ కర్రీ అవసరం సేమ్ నా లెక్కనే వాడు మటన్లు చికెన్లు ఏమన్నాడు. నాకు కూడా అంతే ఫ్రెండ్స్. ఇట్లా మటన్ చికెన్ తినాలని ఏమి ఉండదు. ఒక పప్పుచారు ఉండి ఒక ఆమ్లెట్ వేసే పండుగ ఇంకా నాకు. అట్లా నాలాగా మా చిన్న కొడుకు అనమాట. ఇదైతే చక్కెర ఫ్రెండ్స్. ఇదైతే చక్కెర తీసుకుంది. ఇంకా టీ పౌడర్ ఏదో స్కిప్ చేసింది. ఇప్పుడు చూస్తాను నేను ఇవన్నీ తీసుకుందే అనుకున్నాను నేను. ఇవన్నీ మరి స్కిప్ చేసేసాను మా మమ్మీ అయితే. తీసుకోలేదు ఫ్రెండ్స్. చక్కెర అయితే తీసుకుంది. ఇంకా ఇదైతే ఉప్మా రవ్వ. ఉప్మా కూడా నాకేం నచ్చదంట. పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్కి బూందీ లేకున్నప్పుడు బూందీ ఒకరోజు పెడతా, చక్కెర ఒక్కరోజు పెడతా, పోహే ఒక్కరోజు పెడతా. పాస్తా తినేటప్పుడు పెట్టేదాన్ని కానీ ఇప్పుడు తింటలేదు. ఒకసారి ఇప్పి పెడతా, కానీ ఇప్పి ఎక్కువ హెవీగా పెట్టద్దంట. స్నాక్స్ మందం అయితే గింత పెడతాం కాబట్టి ఏం కాదు. ఒక్కొక్కళ్ళు అయితే లంచ్కే పెడుతురంట. ఒకసారి వాళ్ళ టీచరు బెదిరించిందనమాట. ఒకసారి అయితే తినబెట్టకుండానే పంపించింది పాపం. మా వాడైతే ఇట్లా అనుకుంటూ వచ్చిండు పెద్దోడు. ఇక బాధ అనిపించింది. ఆ రోజు నుంచి పెడతలేను. లంచ్కే తెలియకుండా పెట్టేసినట్లా ఆ రోజు అంత ఆగమాగం ఉండే. ఇంకా ఇప్పి అయితే తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి వాడిని కూడా ఇష్టమే, మంచిగా హ్యాపీగా తింటాడని నేను పెడితే టీచర్ అయితే తిననియలేదంట. ఇంటికి అట్లనే పంపించింది. ఆ రోజు బిస్కెట్ ప్యాకెట్ పెట్టిన, బిస్కెట్ తిన్నాడు కానీ ఇప్పి మాత్రం అట్లనే పట్టుకొచ్చిండు. అంటే లంచ్కి అంత హెవీగా పెట్టద్దంట పిల్లలకి. స్నాక్స్ అంటే పర్లేదమ్మా ఫోన్ చేసి చెప్పింది మళ్ళీ నాకు. అందుకని చెప్పి నేను ఇది ఒకసారి అదొకసారి అట్లా స్నాక్స్ అయితే ఇంత పెట్టేస్తా. లంచ్కి అయితే కొంచెం హెవీగా ఏదైనా దోశలు లేకుంటే ఇడ్లీ అన్న, అన్నం, పప్పు అలాంటివి పెడతా. డైలీ పెట్టింది పెడితే వాళ్ళు తినరు ఫ్రెండ్స్. మనం ఎంత అలా బాగా నెత్తి గుద్దుకున్న తినరు పిల్లలు. మనమే తినం అసలు పిల్లలు. అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇలా టీ పౌడర్ స్కిప్ చేసింది మా మమ్మీ. గరం మసాలా, ఆవాలు స్కిప్ చేసింది. ఇంకేంటిది నేను స్కిప్ చేసినవి ఏంటంటే ఫుల్ మకానా ఇవన్నీ స్కిప్ చేసిన ఫ్రెండ్స్. అందుకే ఏదో తక్కువ అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వీల్స్ సర్ప్రైజే తీసుకుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా 4 తీసుకుంటుంది, హాఫ్ కేజీ. ఎందుకంటే ఆ బాటిల్లో పట్టకుండే మళ్ళీ ఏంటంటే పారవస్తుండే పిల్లలు. అందుకని చెప్పి 4 తీసుకుంటుండే. మళ్ళీ ఎంత ఆగం చేస్తారని చెప్పి ఎప్పుడన్నా వాళ్ళు మనం చూడనప్పుడు మొత్తం ఆగం చేసేసారు. ఒకసారి అట్లనే అయింది. ఇంకా వేస్ట్గా అయిపోయిందన్నమాట. ఇంకా ఈసారి అయితే 2 కేజీ తీసుకుంది. 1 కేజీ అట్లా తీసుకున్న ఒకటే, ఇట్లా తీసుకున్న ఒకటే. హాఫ్ కేజీ 4 తీసుకున్న ఒక్కటే, కాకపోతే సపరేట్గా ఉంటాయి అవి చిన్నగా. ఇవి 2 తీసుకుంది. 2 కేజీ అన్నమాట తీసుకుంది ఫ్రెండ్స్. నేనైతే తీసుకుంది. పాపం మొన్న సంక్రాంతికి అయితే మా పిల్లలకి నాకు అమ్మవారు అయితే ఏం చేయొద్దన్నారు. అప్పాలు, పోపు కూడా పెట్టద్దన్నారు. పాపం పిల్లలైతే ఇక ఏదో అనుకున్నాం. ఇక సంక్రాంతికి పాపం ఇక స్నాక్స్ కూడా వస్తాయి అట్లనే ఏదేదో అనుకుంటాం. కానీ ఇక అదేందో ఎండాకాలంలో వచ్చేది చలికాలం ఎండింగ్లో వచ్చిందనమాట. అప్పుడెప్పుడు మా చిన్నోడు ఉన్నప్పుడు కూడా ఇట్లనే సేమ్ చలికాలంలోనే వచ్చింది అమ్మవారు. ఇప్పుడు కూడా అట్లనే వచ్చింది. ఈ నెల మొత్తం అదే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళకి తగ్గినాక చేద్దామని చెప్పి ఇంకా ఆయిల్ అయితే తీసుకున్నాం. అంటే ఇప్పటికి ఇదే తీసుకుంటాం కానీ ఈసారి అయితే వాళ్ళకి ఆశ పెట్టినట్టు అవుతుంది పాపం. అందుకని చెప్పి నేను చేద్దాం అనుకుంటున్నా. ఇంకా బియ్యం పిండి అయితే పట్టించి వాళ్ళకైతే అప్పాలు చేసేస్తా ఫ్రెండ్స్. లేకుంటే పాపం ఆశ పెట్టి అదే పెట్టుకుంటారు చిన్నపిల్లలు కదా. ఆయిల్ అయితే తీసుకున్నాం. ఇవైతే ఇప్పుడు పప్పులు ఇవన్నీ ఇలా పోసి పెడతా. నాకైతే చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే హాస్టల్లో డిఆర్ఎస్ హాస్టల్ అయితే తీసుకొచ్చింది. అక్కడ పీనట్ చాక్లెట్ అవి ఉంటాయి కదా, ఇలా చాక్లెట్ ఉంటుందంట. వైట్ క్రీమ్, బ్రౌన్ క్రీమ్ ఉంటుందంట.
అదైతే ఖాళీ అయినాక ఇవి ఇంట్లోకి ఇట్లా పప్పులు ఏమైనా వేయడానికి బాగుంటాయి చూడడానికి అని చెప్పి ఇది తీసుకొచ్చింది. ఇప్పుడు నేను పప్పులు ఇవన్నీ ఇలా పోస్తా. వామ్మో! నేను ఇంత సైలెంట్‌గా చేసినా కూడా మా కనీష్ లేస్తుండే చిన్నోడు. వాడికి కవర్ల సౌండ్లు అయినా, స్పూన్ సౌండ్ అయినా, ఏం సౌండ్ అయినా లేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మెల్లగా చేసుకోవాలి. ఏంటంటే మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిండని మెల్లగా ఇవన్నీ పెట్టుకొని కూర్చొని, లేకుంటే పెట్టుకునేదే కాదు అసలు. ఇక చాలా సతాయిస్తాడు అనమాట. అవి తీసి ఆ మూలకు ఈ మూలకు అన్నీ పడేస్తాడు. మస్తు యాష్ట పెడతాడు మావాడు. నేనైతే ఇక చెవు నొప్పుతోటి మావాడు వండుకున్నాడు. హాల్లో వండుకుండు మా ధను అయితే. మా కనిష్ ఏమో ఈ రూమ్లో వండుకుండు. నేను చదువుతున్న రూమ్లో సౌండ్ అయినా కొద్ది మెసులుతుండు. అన్ని జోగొట్టుకుంటా నేనైతే అన్ని చదువుతున్నా. ఇప్పుడైతే ఇవన్నీ బాటిల్స్లో వేసి పెట్టుకుంటున్నా. చింతపండు కానీ చింతపండు తింటా ఫ్రెండ్స్. చింతపండు తీసుకుంది. ఊర్లలో అయితే మంచిగా చెట్లకు తెంపుకొస్తారు, మంచిగా ఆరబెడతారు, దంచుతారు, గింజలను తీస్తారు, మంచిగా ఇంట్లోకి సంవత్సరం సరిపోయే అంతా తెచ్చుకుంటారు. ఈడనేమో ఇట్లా కొనుక్కోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే కేరళ తీసుకొచ్చిండు మా బావ. కేరళ వెళ్ళినప్పుడు ఈ ఆయిల్ బాగుంటుంది అందరు తెచ్చుకుంటారు అని చెప్పి తీసుకొచ్చిండు లాంగ్ కావాలని. అయ్యో అసలు ఊడిపోయినాయి మొత్తం, ఉన్నాయి కూడా పోయినాయి. అలా ఇంకా నేను రెక్కమందారం ఆకులు, పువ్వులు, ఇంకా కరివేపాకు, మెంతులు వేసి బాగా మసాలా పెట్టి అలా పోసి పెట్టుకున్న, అయినా సరే పెరగలేదు. ఇంతకుముందు జుట్టు బాగుండే. ఇంకా అప్పుడు కూడా నేను ప్యారాషూటే వాడిన. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ నూనె తేకముందు ఇదే వాడిన ప్యారాషూట్. కానీ ఏం అసలు ఇది తెచ్చిన నుంచి నా హెయిర్ అయితే మొత్తం పోయింది. ఇంకా ప్యారాషూటే మళ్ళీ తెచ్చుకున్నా. ఇదే కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు. పాపం అసలు నా జుట్టు చూస్తుంటే నాకే ఎట్లనో అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. ఘోరంగా పిల్క లెక్క అయిపోయింది అసలు నా జుట్టేనా అనిపిస్తుంది. చిన్న జుట్టు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని మస్తు ఎక్కిరించేదాన్ని. లాస్ట్కి వస్తే నా జుట్టు అట్లా అయిపోయింది. దయచేసి ఎవరిని ఎక్కిరియకండి, లేకుంటే నా పరిస్థితి వస్తుంది. ఫ్రెండ్స్ తెచ్చుకునే అన్నీ ఇలా పోసి పెట్టుకున్నా. చూడండి నీట్గా అనిపిస్తుంది కదా. మంచిగా అవి జార్లన్నీ చాలా రోజులు అవుతున్నాయి కదా కడిగేసి మొత్తం అలా అయితే పోసి పెట్టుకున్నాయి. ఈ వైట్ శనగలు అయితే పోయినసారి తీసుకొచ్చినా కానీ అసలు ఏం తింటలేరు. నైట్ నానబెట్టి మంచిగా పొద్దున ఇయ్యాలంట. మంచిగా బలంగా ఉంటారంట పిల్లలు. కానీ మా పిల్లలు అస్సలు తింటలేరు. పొద్దున పాలు తాగే టైంలో అయితే ఇవ్వాలంట, కానీ తింటలేరు వాళ్ళు. ఇక వేస్ట్ అయిపోయినాయి. ఏదో చోలే మసాలా అది వండేసి అయిపోకూడదామని అట్లనే పెట్టేసిన. ఇక్కడైతే మసాలా, జీలకర్ర, ఇంకా మెంతులు అవన్నీ వేసి పెట్టిన. ఈజీగా తీసుకోవడానికి వస్తుంది, ఈజీగా దొరుకుతాయి అని. సబ్బులు అయితే ఇక్కడ పెట్టేసిన ఫ్రెండ్స్. మాకైతే ఓన్లీ మా చిన్నోనికి, మా పెద్దోనికి తప్ప అందరికి అవే సబ్బులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్కిన్ అనేది డ్రై ఉంటుంది, అలర్జీ లాగా వస్తుంది చిన్నప్పటి నుంచి అంతే. అందుకే వాళ్ళకి అవే వాడతా, డర్మడివ్ వాడతా. మాకు ఇంకా ఇవే వాడతాం. నేనైతే ఇట్లా సర్ది పెట్టుకున్నా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందరికంటే ముందే వస్తాయి. మరి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.